ఎల్ఎల్ఎం ఈ మధ్య టెక్ ప్రపంచంలో ఎక్కడ విన్నా ఇదే మాట. అసలు ఏంటిది? దీని అర్థమేంటి? రండి, ఈరోజు ఈ పవర్ఫుల్ టెక్నాలజీ లోపల ఏముందో ఒక ఫాస్ట్ అండ్ కంప్లీట్ కోర్స్ లాగా తెలుసుకుందాం. ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తుంటే ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి కదా. రెడిట్లో చూడండి ఒక కామెంట్, నేను సెప్టెంబర్లో వాళ్ళ అడ్వాన్స్డ్ ఎల్ఎల్ఎం ఇన్ పిఐఎల్లో జాయిన్ అవుతున్నాను అంట. ఇది చదవగానే కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఎల్ఎల్ఎం అంటే అది మాస్టర్ ఆఫ్ లాస్, అంటే న్యాయశాస్త్రంలో పెద్ద చదువు. మరి ఇంకోవైపు మనం ప్రతిరోజు వింటున్న ఈ టెక్నాలజీ ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఈ రెండిటికీ సంబంధం ఉందా లేదా ఇది వేరేనా? ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడమే ఈరోజు మన పని. పదండి మొదలు పెడదాం. సరే, ఈ మొత్తం కన్ఫ్యూజన్ నుండి క్లారిటీకి రావాలంటే మన ప్రయాణం ఇలా సాగుతుంది. ఫస్ట్, ఇది లా గురించా లేక లాంగ్వేజ్ గురించా? తర్వాత, అసలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. దాని వెనకున్న మ్యాజిక్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత, ఈ మెషీన్తో ఎలా మాట్లాడాలో నేర్చుకుని ఈ మోడల్స్ మన దగ్గరికి ఎలా వస్తాయో చూద్దాం. అండ్ ఫైనల్గా, దీనిలో ఉన్న మంచి, చెడు, ఇంకా మనకు తెలియని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఆ బేసిక్ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టేద్దాం. మనం మాట్లాడుకునేది లా గురించి కాదు, లాంగ్వేజ్ గురించి, రైట్? ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. సో వాట్ ఈజ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్? ఆ పేర్లోనే అంతా ఉంది. లార్జ్, లాంగ్వేజ్, మోడల్, ఈ మూడు పదాల వెనుకున్న అసలు కథేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎల్ఎం అనేది ఒక రకమైన ఏఐ. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, ఇంటర్నెట్ మీదున్న కోట్ల పుస్తకాలు, ఆర్టికల్స్, వెబ్సైట్స్, వాటన్నింటినీ చదివి నేర్చుకున్న ఒక సూపర్ బ్రెయిన్ లాంటిది. అందుకే ఇది ఏం చేయగలదంటే, మనలాగే కొత్తగా రాయగలదు, పెద్ద పెద్ద రిపోర్ట్లను చిన్నగా చేసి చెప్పగలదు, ఏ భాష నుంచైనా ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయగలదు, ఇంకా కాస్త కష్టమైన విషయాల మీద కూడా తర్కించగలదు. సరే, లార్జ్ అన్నాం కదా, ఎంత లార్జ్? జస్ట్ ఊహించుకోండి, గూగుల్ వాళ్ల పామ్ మోడల్ని ట్రైన్ చేయడానికి 2022లో అయిన ఖర్చెంతో తెలుసా? $8 మిలియన్. అంటే దాదాపు 65 కోట్ల రూపాయలు. ఒక చిన్న సైజు హాలీవుడ్ సినిమా బడ్జెట్ అంతా జస్ట్ ఒక ఏఐ మోడల్ ట్రైనింగ్కి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవి ఎంత పెద్దవో. డబ్బు ఒక్కటే కాదు, దానికి కావాల్సిన కంప్యూటింగ్ పవర్ కూడా అంతే భారీగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 బిలియన్ పారామీటర్ల మోడల్ ఉందనుకోండి, దాన్ని రన్ చేయడం తర్వాత సంగతి. జస్ట్ దాని మెమరీలోకి లోడ్ చేయడానికే 200 గిగాబైట్ల మెమరీ కావాలి. మన ఇంట్లో, ఆఫీస్లో ఉండే చాలా కంప్యూటర్లలో 8 జీబీనో 16 జీబీనో ఉంటుంది. అంటే ఇది ఎంత పెద్దదో అర్థమవుతుంది గదా. ఓకే, ఇంత ఖర్చు, ఇంత పవర్ పెట్టి క్రియేట్ చేసిన ఈ మోడల్స్ అసలు ఎలా పనిచేస్తాయి? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరు ట్రాన్స్ఫార్మర్. అసలు దీని కథేంటో ఇప్పుడు చూద్దాం. 2015కు ముందు వరకు ఉన్న ఏఐ మోడల్స్కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఒక పెద్ద వాక్యం చదివేటప్పుడు మొదట్లో ఏం చదివాయో చివరకొచ్చేసరికి మర్చిపోయేవి. కాని ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనే ఒక బ్రేక్ త్రూ అదంతా మార్చేసింది. ఇది సెల్ఫ్ అటెన్షన్ అనే ఒక సూపర్ పవర్ని తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే, ఇది వాక్యంలో ఉన్న ప్రతి పదాన్ని మిగతా అన్ని పదాలతో దానికున్న సంబంధాన్ని ఒకేసారి చూస్తుంది. అంటే ఏ పదాలు ఎక్కువ ఇంపార్టెంటో దానికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజు బంతిని తన్నాడు, అది గోల్లోకి వెళ్ళింది అన్నప్పుడు అది అంటే బంతి అని ఈజీగా గుర్తుపడుతుంది. ఈ ఒక్క టెక్నిక్కే ఈరోజు మనం చూస్తున్న ఎల్ఎల్ఎంలా సక్సెస్కి ఫౌండేషన్ వేసింది. సరే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఈ పవర్ఫుల్ మోడల్స్తో మనం ఎలా మాట్లాడాలి? మనకు కావాల్సిన పనిని వాటితో ఎలా చేయించుకోవాలి? ఇక్కడే వస్తుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్. దాని గురించి తెలుసుకుందాం. మోడల్స్కి మనకు కావలసింది చెప్పడానికి 2 బేసిక్ పద్ధతులున్నాయి. మొదటిది జీరో షాట్, అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రశ్న అడగటం. రెండోది ఫ్యూ షాట్. ఇక్కడ మనకు ఎలాంటి జవాబు కావాలో అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఇలా కొన్ని ఉదాహరణలు ఇవ్వడం వల్ల దానికి మన ఇంటెన్షన్ క్లియర్గా అర్థమై చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ కొన్నిసార్లు, ముఖ్యంగా లాజిక్తో కూడిన ప్రశ్నల దగ్గర ఇవి కూడా ఫెయిల్ అవుతాయి. ఈ ప్రశ్న చూడండి, నాకు 3 ఏళ్లు ఉన్నప్పుడు నా పార్ట్నర్ వయస్సు నాకు 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు నాకు 20 ఏళ్లు. మరి నా పార్ట్నర్ వయస్సెంత? మనం కూడా ఒక క్షణం ఆలోచించాలి కదా. సరిగ్గా ఇలాంటి ప్రశ్నల దగ్గరే ఎల్ఎల్ఎంలు కూడా తప్పులు చేస్తాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ట్రిక్ ఉంది.
మనం అడిగే ప్రశ్న చివర్లో కేవలం ఈ ఒక్క మాట చేర్చితే చాలు. దశలవారీగా ఆలోచిద్దాం. అంతే, ఈ ఒక్క మాట చాలు. ఇది చైన్ ఆఫ్ థాట్ అనే ఒక టెక్నిక్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు మోడల్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా ఆ ప్రాబ్లంని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేస్తుందో వివరిస్తుంది. అలా చేయడం వల్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. దీనికి నెక్స్ట్ లెవెల్ టెక్నిక్ ఏంటంటే ట్రీ ఆఫ్ థాట్. ఇక్కడ చూడండి, చైన్ ఆఫ్ థాట్ అంటే ఒకే దారిలో ఆలోచించడం. కానీ ట్రీ ఆఫ్ థాట్ అలా కాదు. ఇది ఒకేసారి చాలా దారుల్లో ఆలోచిస్తుంది. ఒక గ్రాండ్ మాస్టర్ చెస్ ఆడినట్టనమాట. ఒక మూవ్ వేసే ముందు దానివల్ల వచ్చే 10 రకాల అవకాశాలను ఒకేసారి ఆలోచిస్తాడు కదా, ఇది కూడా అంతే. చాలా వాట్ ఇఫ్ సినారియోలని ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా బెస్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఈ పవర్ఫుల్ మోడల్స్ ఉన్నాయి. వాటితో ఎలా మాట్లాడాలో కూడా చూశాం. కానీ ఇవి మన కంప్యూటర్లకి, ఫోన్లకి ఎలా వస్తున్నాయి? అంటే కంపెనీల నుంచి మన వరకు ఎలా చేరుతున్నాయి? మెయిన్గా 2 దారులున్నాయి. అవేంటో చూద్దాం. మొదటి దారి ఓపెన్ సోర్స్. అంటే మీరే ఆ మోడల్ని డౌన్లోడ్ చేసుకుని మీ సొంత సర్వర్లలో నడుపుకోవడం. దీనివల్ల కంట్రోల్ అంతా మీ చేతుల్లో ఉంటుంది, మీ డేటా కూడా సేఫ్. కానీ ఖర్చు, మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. రెండో దారి ప్రొప్రైటరీ ఏపీఐ. ఏపీఐ అంటే సింపుల్గా వేరే కంపెనీ సర్వర్లో ఉన్న మోడల్ని మనం ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడం. ఓపెన్ఏఐ వాళ్ల GPT-4 లాంటివి ఇలాంటివే. ఇది చాలా ఈజీ. కానీ ఇక్కడ కంట్రోలు, ప్రైవసీ వాళ్ల చేతుల్లో ఉంటాయి. సో ఓన్ చేసుకోవడమా, రెంట్కి తీసుకోవడమా అనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఈ టెక్నాలజీ అంతా బాగుంది, కానీ దీనివల్ల కొన్ని పెద్ద సవాళ్లు, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 3 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హాలుసిలేషన్స్, అంటే లేనివి ఉన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా కట్టుకథలు చెప్పడం. రెండోది బయాస్, అంటే ఇంటర్నెట్లో మనుషులకున్న పక్షపాత ధోరణులనే ఇవి కూడా నేర్చుకుని వాటినే నిజంలాగా చెప్పేస్తాయి. ఇక మూడోది సైకోఫాన్సీ, అంటే నిజం చెప్పడం కన్నా అవతలివాళ్లు ఏం వినాలనుకుంటున్నారో అదే చెప్పడానికి ట్రై చేయడం. ఈ 3 ఇప్పుడు రీసెర్చర్స్ ముందున్న అతిపెద్ద సవాళ్లు. ఇదంతా మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. ఈ ఎల్ఎల్ఎంలు నిజంగా ఆలోచించగలవా? ఇవి మనకు అర్థం కాని ఒక కొత్త రకం ఏలియన్ ఇంటెలిజెన్స్ లాంటివా? లేకపోతే ఇవి కేవలం మన నేర్పిన డేటాని అందంగా అటూ ఇటూ మార్చి చెప్పే తెలివైన చిలుకలు మాత్రమేనా? అంటే ఇవి నిజంగా ఆలోచిస్తున్నాయా, లేక ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నాయా? ఈ ప్రశ్నకు జవాబు కోసం టెక్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ విషయంపై ఆలోచిస్తూ ఉండండి.